అదేవిధంగా భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా వద్దా అని మంత్రి శ్రీధర్ బాబు అయితే మరి అనడం అయితే జరిగింది. ఏమన్నారు చూద్దాం. మంత్రి శ్రీధర్ బాబు విచారణ జరపాల వద్ద ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్లో మీడియా వేదికగా మాట్లాడుతూ చట్టం తనపై తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా వద్దా అని ప్రశ్నించారు. తప్పు చేసి మాపైన అభియోగాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష సాధింపు ఆలోచన లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిందన్నారు. సాధారణంగా ఉగ్రవాదులు ఆటంకవాదులు ఫోన్లను ట్యాప్ చేస్తారని, కానీ ఇక్కడ నాయకులు జడ్జీలు వ్యాపారవేత్తల ఫోన్లనే ట్యాప్ చేశారన్నారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారో తేల్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేయాలని డిమాండ్ చేశారని ప్రస్తావించారు. వారి కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. ఈ నీచానికి ఎవరికి వడిగట్టారో విచారణ జరిపిస్తున్నామన్నారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినాతి కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. మీరు భార్యాభర్తల విషయాల్లో ఎవరెవరు మాట్లాడుకుంటున్నారో, ఎదుటి వారి మనసుల్లో ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ తెలుసుకుంటాం. ఈ రకంగా ట్యాపింగ్ చేయడం అనేది చాలా రాంగ్. ఎవరు చేశారు, ఎందుకు చేశారో ఇవన్నీ బాధ్యత మా పైన ఉంది. ఏదో అదేవిధంగా బీజేపీ నేతలైన కొండా విశ్వేశ్వరరెడ్డితో సహా బండి సంజయ్ లాంటి, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా వాళ్లే చెప్తున్నారు. మరి ఎందుకు చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి, అంతేగాని మీరు ఎన్నో రకాలుగా బురద జల్లినంత మాత్రాన మా ప్రభుత్వం మీద మాకేం వచ్చిన నష్టం లేదని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అయితే చెప్పడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా